భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ బిల్డింగ్ నిర్మాణాలకు అడ్డగా మారిందని టీడీపీ నాయకులు ఎస్పీకే సాగర్ ఆరోపించారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆవరణలో అక్రమ నిర్మాణాలకు సంబంధించిన బిల్డింగ్ల ఫోటోలను చూపిస్తూ టీడీపీ నాయకులతో కలిసి ఎస్పీకే సాగర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మున్సిపల్ అనుమతులను బేఖాతరు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా గ్రౌండ్ ఫ్లోర్లో సెల్లార్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనిపై గత సంవత్సరం మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయగా నామమాత్రంగా ఫైన్లు విధించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశానని, అయినా పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలోని ఉన్నత న్యాయస్థానమైన హైకోర్టును ఆశ్రయించానని తెలిపారు. దీంతో హైకోర్టు మున్సిపల్ అధికారులకు నోటీసులు జారీ చేసినా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. గత నెల క్రితం మంచునగర్లోని పేద వర్గానికి చెందిన కుటుంబంపై మున్సిపల్ అధికారులు చూపించినటువంటి శ్రద్ధ, ఆక్రమ నిర్మాణాలను చేపట్టినటువంటి బిల్డింగ్లపై ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ బిల్డింగ్పై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాబో రోజుల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలకు మున్సిపాలిటీ కార్యాలయం అడ్డాగా మారింది. కొన్ని అక్రమ భవన నిర్మాణాలు రెసిడెన్షియల్గా పర్మిషన్స్ తీసుకొని కమర్షియల్గా రూపుదిద్దుకున్నాయి. అందులో భాగంగా అంబేద్కర్ సెంటర్లో ప్రస్తుతము సురక్ష హాస్పిటల్ అనే పేరుతో ఒక భవనము ఓపెన్కు సిద్ధంగా ఉన్నది. ఆ భవనము G+2కి ప్రభుత్వం ద్వారా బీపాస్ ద్వారా గవర్నమెంట్ బీపాస్ ద్వారా G+2కి అనుమతులు తీసుకొని G+3గా మరియు భూపాలపల్లి రోడ్డును తవ్వి సెల్లార్ను నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో రూములను కూడా ఏర్పాటు చేశారు. దీనిపైన గత సంవత్సరంలోనే మున్సిపాలిటీ కమిషనర్ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుపై మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారికి ఫైన్ వేశాను, సెల్లార్ను మూసివేయాలని చెప్పేసి తాత్కాలికమైన నోటీసును ఒకటి ఇష్యూ చేసి సంవత్సర కాలం గడుస్తూ ఉన్నా కూడా ఆ నోటీసుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా కాలయాపన చేస్తూ ఉంది మున్సిపాలిటీ కార్యాలయం. దీనిపైన ఈ భవనం ఎప్పటికీ ఇది మూసిపోదు. ఇలాంటి భవనాలు అత్యంత ఫ్లోర్లతోని మరి నేను ఫైన్ వేసినానని చెప్పుకునే మున్సిపల్ కమిషనర్ని ఒకటి అడుగుతా ఉన్నా. ఈరోజు G+1కు 3కి వాళ్ళు అనుమతులు తీసుకోలేదు, నేను ఫైన్ వేసానని చెప్తా ఉన్నా. ఇక్కడ భూగర్భము అసలు ఒక్క భవనాన్ని కూడా మోసేంత స్థాయిలో లేదు. అయినా అలాంటి ఫైన్లు వేసుకుంటూ G+10 వరకు వాళ్ళు అనుమతులు తీసుకోకుండా కట్టడాలు జరిగితే నువ్వు పర్మిషన్స్ ఇచ్చుకుంటూ పోతావు అని నేను మున్సిపాలిటీ కమిషనర్ను ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా. ఎన్నిటికి ఇట్లా పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోతావు, ఎన్నిటికి ఫైన్లు వేసుకుంటూ పోతావు, నీ రాజ్యం నడుస్తూ ఉన్నదా TPO అని అడుగుతా ఉన్నా. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు కానీ ఫిర్యాదు రాతపూర్వకంగా చేస్తే ఒకదాని మీద కూడా యాక్షన్ ఉండదు. జిల్లా కలెక్టర్ ఏం చేస్తాడు? ఇక్కడ ప్రజల పట్ల క్షేమాలు చూడవలసిన అవసరం ఉన్నదా లేదా జిల్లా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా. జిల్లా కలెక్టర్ ఎప్పుడు చూసినా క్యాంపు కార్యాలయంలో, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పర్యవేక్షణలో ఉంటున్నాడు తప్ప ప్రజాక్షేమంలో ఒక్క పాత్ర కూడా పోషించలేడు జిల్లా కలెక్టర్. మరి ఏం చేస్తాడు జిల్లా కలెక్టర్ అని అడుగుతా ఉన్నా. నేను దీనిపైన స్పందించకపోతే 26వ తారీఖు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి లంచ్ మోషన్లో ఈ పిటిషన్ దాఖలు చేసి ఎంట్రీ ఆర్డర్, ఈ బిల్డింగ్ అత్యంత ప్రమాదకరము భూపాలపల్లికి, ఈ బిల్డింగ్ను తక్షణమే సీల్ చేయాలి, ఎటువంటి బిల్డింగ్లకు పర్మిషన్లు ఇవ్వకూడదని మున్సిపాలిటీ కార్యాలయానికి గౌరవ న్యాయస్థానం నుంచి ఆర్డర్ పట్టుకొచ్చాను. ఆ ఆర్డర్ పట్టుకొచ్చి నిన్న మున్సిపాలిటీ కార్యాలయ కమిషనర్ను కలవడితే ఈ పిటిషన్ పైన మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారంటే మేము తర్వాత తీసుకుంటాం, మాకు పనులున్నాయని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ భవనం ఓపెన్ అయ్యి హాస్పిటల్ ఉంటే అలా ఎవరైతే పేషెంట్లు అడ్మిట్ అవుతారో వాళ్ళకు తెలియదు కదా అక్కడ ఏం జరుగుతుందో. జరగరాని జరిగి ఏమైనా ప్రాణ నష్టం జరిగితే దీనికి బాధ్యులు ఎవరని నేను అడుగుతా ఉన్నా. నెల రోజుల క్రితం కూరాకుల లత అనే బీసీ కాలనీ మహిళ బర్ల షెడ్డును నిర్మించుకున్నది. వాళ్ళు రోడ్డు మీద బర్ల షెడ్డును నిర్మించుకున్నారనేసి నిర్దాక్షిణంగా వాళ్ళ బర్ల షెడ్డును కూర్చిన మున్సిపాలిటీ కార్యాలయం సంవత్సరం క్రితం ఇచ్చిన నోటీసు పైన ఎందుకు చర్యలు తీసుకుంటలేదు?